మొన్నటికి మొన్న నెల్లూరు నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలోకి చేరడం, అంతకు ముందు రోజు నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్ళడం, నిన్నటికి నిన్న ప్రశాంత్ కిషోర్ అనబడే ఇంకా ఆయనకి ఏం పేరైనా పెట్టవచ్చులేండి, ప్రశాంత్ కిషోర్ అనబడే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అని చెప్పి చిలక జోస్యం చెప్పడం, ఈ అన్ని పరిణామాలతో ఒక్కసారిగా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి హౌస్లో వణుకు మొదలై ఎక్కడే కూడా ఈ 3 పరిణామాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరక్క ఏం చేయాలో పాలుపోక జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారిని అప్పు అడుగుతున్నారు. దేనికోసం? అయ్యా బాబు చంద్రబాబు గారు, నా కొందరు అభ్యర్థులను అప్పుగా ఇవ్వయా, ఎన్నికలు అయిపోయిన తర్వాత వడ్డీతో సహా చెల్లించి వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ నీకే తిరిగి చెల్లించేస్తాను. చంద్రబాబు, నా కొందరు అభ్యర్థులను అప్పు ఇవ్వయా అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా ద్వారా చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సొంత మీడియా, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానల్ కనుక చూస్తే, వేరే ఏమీ చూడకుండా ఒకటి చూస్తే ఎవరికైనా ఫస్ట్ అర్థమయ్యేది ఇదే. అంటే ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి చేరడాన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి చేరడాన్ని, తద్వారా నెల్లూరు, ప్రకాశము, గుంటూరు మొత్తం కూడా వైసీపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరని, ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ తర్వాత ఒక్కసారిగా వైసీపీలో పూర్తి అలజడి కలిగిందని, అన్నీ అసలు సత్యమనే పదం పక్కన పెట్టేయండి, వాళ్ళ పనే దుష్ప్రచారం చేయడం. అండ్ చెప్పాను కదా, వాళ్ళ కథనాలు, వాళ్ళ టీవీ ఛానల్ మాత్రమే చూస్తే ఇంకా జగన్ గారికి పోటీ చేసే అభ్యర్థులు లేక చంద్రబాబు గారిని అప్పటికి ఆయన పార్టీ తరఫున గెలిపించుకొని మళ్ళీ వడ్డీ కింద వాళ్ళకి తిరిగి చెల్లించేసేయాలి. అంటే ఇక్కడ గెలిపించుకోవాలి, గెలిపించేంత వరకు అప్పు అభ్యర్థి, మళ్ళీ గెలిచిన అభ్యర్థిని చంద్రబాబుకి ఇవ్వడం, వడ్డీ చెల్లించడం. నీ పాసుగోల జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకపోతేనే కదా లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి పోతున్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను అడిగిన డిమాండ్లు జగన్ నేను నెరవేర్చను అని చెప్పి వదిలేస్తేనే కదా తాను టీడీపీలోకి వెళ్తూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారు కదా. కరకట్టలో, విజయవాడ ఏమంటారు, కరకట్ట దగ్గర ఉన్నటువంటి, గుంటూరు దగ్గర ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటిలో మొదట 3-4 గంటలకు సమావేశమై 2 రోజుల కిందట మళ్ళీ అర్ధరాత్రి 4 గంటలకు పైగా సమావేశమై ఆ తర్వాతే కదా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో నెగిటివ్ ఉంది. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నా కూడా అది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం లేదు అని చెప్పే కదా వీళ్ళతో ఈ స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నది. తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద పెద్ద నోర్లు వేసుకొని చేస్తున్న ప్రచారం ఇదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని వదిలేసిన వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకొని జగన్కి అభ్యర్థులే దొరకట్లేదు, జగన్ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళే లేరు అని చెప్పి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారు. అంటే ఇంకా ఏ 151 ఎమ్మెల్యేలతో గెలిచిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు లేరా? కనీసం వీళ్ళ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలైనా అరే బాబు ఆపండ్రా స్వామి, మీ సోది జోలేకున్నాం, చంద్రబాబుని ఇప్పటికే ముంచేసరి ఇంకెంత ముంచుతారు అని చెప్పి నెత్తి కొట్టుకోరు. వీళ్ళ కథనాలు చూస్తే అయినా పర్లే, జనాల్లో ఒక గందరగోళం అని కాదు, జనాల్లోకి ఒక అబద్ధాన్ని పదే చెప్పి అబద్ధాన్ని ఎక్కించాలి. వీళ్ళ మొట్టమొదటి పని అదే. కానీ అక్కడ జనాలు చీదరించుకుంటున్నారు అన్న నిజం తెలియాలి అంటే వీళ్ళకి మరి కొంత సమయం పడుతుందిలేండి.